వెల్కమ్ బ్యాక్. మళ్ళీ మీ పర్సన్ అసలు మీ లైఫ్లోకి రాబోతున్నారా, ఆర్ ఒకవేళ వస్తే ఉంటారా లైఫ్ లాంగ్ మీతో, ఆర్ ఈజ్ ఇట్ జస్ట్ ఏ టెంపరీ కనెక్షన్? ఈ ఎనర్జీస్ చెక్ చేద్దాం. ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ ఫస్ట్ చెక్ చేద్దాం. దిస్ పర్సన్ ఈజ్ ఎ బ్రోకెన్ హార్టెడ్ పర్సన్. ఈ పర్సన్ లైఫ్లో కొన్ని రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్ అయితే కనిపిస్తున్నాయి, అండ్ స్టిల్ దే ఆర్ ఫైటింగ్ సమ్ లీగల్ ఇష్యూస్, అండ్ నౌ దే వాంట్ టు కమ్ బ్యాక్, అండ్ అగైన్ దే వాంట్ టు come back to you. Maybe this is the second chapter of your life. ఫస్ట్ చాప్టర్లో ఈ పర్సన్ కూడా మిమ్మల్ని చీట్ చేసి ఆర్ మిమ్మల్ని బ్లాక్ చేసి సడన్గా సెపరేషన్లోకి వెళ్ళిపోయారు. అండ్ సెకండ్ చాప్టర్లో ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వడానికి చూస్తున్నారు, అండ్ నౌ దిస్ టైమ్ దే వాంట్ టు మ్యారీ యూ. దిస్ టైమ్ దే ఆర్ కమింగ్ క్లీన్. ఓకే, బట్ దే వాంట్ టు కమ్ క్లీన్ అండ్ ట్రాన్స్పరెంట్. అందుకే ఈ పర్సన్ ఈ లీగల్ ఇష్యూస్ క్లియర్ అయ్యే వరకు వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ ఈ పర్సన్ కూడా బ్రోకెన్ హార్టెడ్ సిచ్యువేషన్లోనే ఉన్నారు, ఒక బ్రోకెన్ హార్టెడ్ పర్సన్, అండ్ యు ఆర్ ఆల్సో అ బ్రోకెన్ హార్టెడ్ పర్సన్. అండ్ అగైన్ ఏస్ ఆఫ్ సోర్డ్స్. దిస్ పర్సన్ వాంట్స్ టు టాక్ టు యూ. దే వాంట్ టు టాక్ టు యూ, దే వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. ఈ పర్సన్ తన ఫీలింగ్స్, ఎమోషన్స్ ఇవన్నీ కూడా మీకు చెప్పాలి, అండ్ తన ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, అండ్ మీకు అపాలజీ చెప్పాలి అని చాలా యాంగ్జైటీతో ఉన్నారు. బట్ నౌ దే ఆర్ నాట్ కమింగ్ టువర్డ్స్ యూ, స్టిల్ దే ఆర్ థింకింగ్ ఆఫ్ యూ. ఈ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు, బట్ ఎప్పుడు అనేది మీకు డౌట్ వస్తుంది. కానీ ఎప్పుడు రాబోతున్నారు అంటే తను చాలా ఆలోచిస్తున్నారు ఈ రిలేషన్షిప్ కోసం. అంటే మీ ఇద్దరి మధ్య ఏదైతే పాస్ట్లో జరిగిందో అదంతా కూడా ఒకసారి గుర్తు చేసుకుంటే అక్కడ ప్రతి విషయంలో మీ పర్సన్ సైడ్ ఉంది, మిస్టేక్స్ అన్నీ కూడా. సో ఆ మిస్టేక్స్ అన్నీ మీరు మర్చిపోతారా? మీ పర్సన్ చేసిన బిహేవియర్ ఏదైతే ఉందో అది మీరు మర్చిపోతారా? అండ్ ఇప్పుడు ఈ పర్సన్ని మళ్ళీ హార్ట్ఫుల్గా యాక్సెప్ట్ చేస్తారా? ఇలా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. ఎస్, యూ విల్ యాక్సెప్ట్ దిస్ పర్సన్. ఎస్, దేర్ విల్ బీ ఎ విక్టరీ, దేర్ విల్ బీ ఎ రికగ్నిషన్, విక్టరీ, అండ్ దేర్ విల్ బీ హార్మనీ ఇన్ యువర్ రిలేషన్షిప్. మీ రిలేషన్షిప్ చాలా హ్యాపీగా ఉండబోతుంది. బట్ ఈ రిలేషన్షిప్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా, చెయ్యరా? అండ్ అలా జరిగితే కనుక ఇది లైఫ్ లాంగ్ ఉంటుందా లేదా అనేది క్లారిఫై చేద్దాం. సో క్లారిఫై దిస్ ఏస్ ఆఫ్ కప్స్. యూ మిస్ దెమ్ ఎ లాట్ అండ్ దే మిస్ యూ ఎ లాట్. విత్ ఎయిట్ ఆఫ్ సోర్డ్స్, బోత్ ఆర్ ఫీలింగ్ ఐసోలేటెడ్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే, ఒకవేళ ఈ పర్సన్ వచ్చి మీకు ప్రపోజ్ చేసినా కూడా మీరు ఇంకా మీ పాస్ట్ మీ లైఫ్లో ఉండిపోయింది, మీ మనసులో ఉండిపోయింది తన పాస్ట్ బిహేవియర్. వై? బికాజ్ ఈ పర్సన్ మీకు చాలా లైస్ చెప్పారు, అబద్ధాలు ఎక్కువ చెప్పారు ఈ పర్సన్. అంటే మీరు ఈ పర్సన్ లైఫ్లో ఎంటర్ అయ్యే టైంకి ఈ పర్సన్ లైఫ్లో ఇంకెవరో ఉన్నారు, అండ్ అక్కడ ఒక జెన్యూన్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది. ఏంటంటే ఈ పర్సన్ లైఫ్లో ఎవరున్నా మీరు పరిచయం అయిన తర్వాత ఈ పర్సన్కి చాలా హ్యాపీనెస్ అనేది వచ్చింది తన లైఫ్లో. సో ఆ టైంలో ఈ పర్సన్ మీకు కమిట్ అయిపోదాం అని అనుకున్నారు, కానీ అదే టైంకి ఇంకొకరికి అనుకోకుండా కమిట్ అవ్వాల్సి వచ్చింది మీ పర్సన్. సో అలా మీ రిలేషన్షిప్ డిస్టర్బ్ అయిపోయింది. సో ఆ సిచ్యువేషన్ మీరు మర్చిపోలేకపోతున్నారు. అంటే సడన్గా మిమ్మల్ని బ్లాక్ చేయడం, ఆర్ సడన్గా సైలెంట్ అయిపోవడం, అండ్ కొన్ని రోజుల తర్వాత వచ్చి మీ పర్సన్ ఇంకెవరికో కమిట్ అయ్యానని చెప్పడం, ఇదంతా కూడా మీరు తట్టుకోలేని సిచ్యువేషన్ నుండి బయటపడ్డారు. ఓకే, ఈ ఎయిట్ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ నుంచి 6 ఆఫ్ వాండ్స్ ఎనర్జీలోకి వచ్చారు.
ఈ పర్సన్ మీకు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. దే ఆర్ కమింగ్ విత్ ఏ ప్రపోజల్. బట్ వై ఆర్ దే కమింగ్ విత్ ప్రపోజల్? డైరెక్ట్గా ప్రపోజల్తో ఎందుకు వచ్చేస్తున్నారు మీ లైఫ్లోకి అనేది చూద్దాం. క్లారిఫై దిస్ హెరోఫెంట్. యూ వెంట్ సైలెంట్. ఈ పర్సన్కి మీకు మధ్య ఈ పర్సన్ సైలెన్స్ మెయింటైన్ చేసేవారు ఇది వరకు, కానీ ఇప్పుడు మీరు సైలెంట్ అయిపోయారు. వై? మీకు నమ్మకం లేదు, ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి, అండ్ మీ లైఫ్లో చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి. నాట్ ఓన్లీ ఆప్షన్స్, యూ హ్యావ్ ఏ బ్రైట్ ఫ్యూచర్. మీ బ్యాక్గ్రౌండ్, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చాలా బ్రైట్ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ. మేబీ యు ఆర్ ఇన్ దిస్ సన్ ఎనర్జీ. యు ఆర్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్. సో మేబీ అసలు మీరు ఈ పర్సన్ యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా, చెయ్యాలా వద్దా అని, మీరు చేస్తారా చెయ్యరా అని ఈ పర్సన్ ఇలా ఇద్దరు తర్జన్ భర్జన్ పడుతున్నారు. సో సి, దిస్ ఈజ్ యువర్ ఎనర్జీ, 5 of Cups. ఈ కనెక్షన్ని ఒకప్పుడు మీరు వద్దనుకున్నారు కూడా. ఈ పర్సన్ ఎప్పుడైతే మిమ్మల్ని రిజెక్ట్ చేశారో ఆ రిజెక్షన్ మీకు చాలా లెసన్స్ అయితే నేర్పించింది ఇక్కడ. ఆ లెసన్స్ మీరు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు. ఈ పర్సన్ చేసిన బిహేవియర్ కూడా మీకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. ఎందుకంటే మీరు ఈ పర్సన్కి చాలా అన్కండిషనల్ లవ్ ఇచ్చారు. బోత్ ఫిజికలీ, మెంటలీ అండ్ ఫినాన్షియలీ చాలా సపోర్టింగ్గా ఉన్నారు ఈ పర్సన్కి. అయినా కూడా ఈ పర్సన్ మిమ్మల్ని రిజెక్ట్ చేశారు. ఓకే, అండ్ మీ లైఫ్లో కొన్ని ఆప్షన్స్ ఇలా ఫెయిల్ అయినా, ఇంక్లూడింగ్ యువర్ పర్సన్స్ రిలేషన్షిప్, ఇంకా 2 ఆప్షన్స్ ఉన్నాయి మీ లైఫ్లో. 2 ఆప్షన్స్ ఉన్నాయి. మేబీ దెర్ ఈస్ సమ్ అదర్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్. యు ఆర్ ఫీలింగ్ నెగ్లెక్టెడ్. దే లెఫ్ట్ యూ ఇన్ దిస్ కోల్డ్. మీకు కోల్డ్ షోల్డర్ ఇచ్చారు ఈ పర్సన్. అంటే దే లెఫ్ట్ యూ అవుట్ ఇన్ ద కోల్డ్. సడన్లీ దే గోస్టెడ్ యూ with 5 of Pentacles energy. సడన్లీ దే గోస్టెడ్ యూ అని ఎందుకు వస్తుందంటే పదే పదే మీరు మర్చిపోలేని సిచ్యువేషన్ అదొకటే. నేను ఇప్పుడు చెప్పాను, మీరు ఆ మూమెంట్ మీరు ఇప్పటికీ మర్చిపోలేరు, ఇంకా లైఫ్ లాంగ్ మర్చిపోరు అది. మీరు కూడా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు ఈ పర్సన్ అలా బిహేవ్ చేసినప్పుడు. బట్ విత్ గ్రేట్ కరేజ్ ఈ పర్సన్ని మీరు మర్చిపోగలిగారు. కానీ యూనివర్స్ వేరే ప్లాన్స్ ఉన్నాయి మీకోసం. వేరే ప్లాన్స్ ఉన్నాయి. యూనివర్స్ ఏం చేస్తుంది ఇప్పుడు అంటే మళ్ళీ మీ ఇద్దరిని దగ్గర చేయడానికి ట్రై చేస్తుంది. ఎస్, దిస్ పర్సన్ ఈజ్ కమింగ్ బ్యాక్ టు యువర్ లైఫ్ విత్ డివైన్ కనెక్షన్, విత్ డివైన్ ఇంటర్ఫెరెన్స్. డివైన్ ఈజ్ బ్రింగింగ్ యూ బోత్ టుగెదర్. ఈ డివైనే మళ్ళీ మీకు రీయూనియన్ అనేది అరేంజ్ చేస్తుంది. అంటే ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్, ఒక డివైన్ కనెక్షన్. ఎస్, విత్ నైట్ ఆఫ్ వాండ్స్, దిస్ ఈజ్ అ స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీ అండ్ ఇట్ వాజ్ ఏ టాక్సిక్ ఎనర్జీ ఇన్ ద పాస్ట్. స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, ఏరీస్, లియో, సజిటేరియస్, నైట్ ఆఫ్ వాండ్స్. అండ్ దిస్ ఈజ్ అ toxic energy. This was a toxic energy in the past. This person neglected you. Okay, not only neglected you, ignored you. And ఈ పర్సన్ మీతో ఎలా బిహేవ్ చేసేవారంటే ఈ పాస్ట్లో, ఇప్పుడు ఆ ఎనర్జీస్ స్టార్ ఎనర్జీలోకి షిఫ్ట్ అయ్యాయి. దిస్ డెవిల్ ఎనర్జీ షిఫ్టెడ్ టు దిస్ స్టార్ ఎనర్జీ. జెన్యూన్ మెసేజెస్, జెన్యూన్ కమ్యూనికేషన్, జెన్యూన్ రిలేషన్షిప్, గుడ్ లక్, ఇదంతా కూడా రాబోతుంది ఈ పర్సన్ సైడ్ నుంచి. పాస్ట్లో ఈ పర్సన్ ఏదో చెప్పేవారు, ఇంకేదో చేసేవారు మీతో. బట్ అదంతా కూడా మీరు చాలా ఓపికగా యాక్సెప్ట్ చేస్తూ వచ్చారు. ఈ పర్సన్ మేబీ చైల్డిష్ నేచర్, ఈ పర్సన్కి అంతే, ఏది సరిగా అర్థం కాదు, ఎప్పుడు ఎలా బిహేవ్ చేయాలో తెలియదు, అలా అనుకుంటూ మీ అంతటా మీరు అడ్జస్ట్ అయిపోతూ ఉండేవారు ప్రతి విషయంలో. కానీ మీరు ఇగ్నోర్ చేసిన రెడ్ ఫ్లాగ్స్ అవి.
ఈ పర్సన్కి ఇప్పుడు స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీ అనేది ఉంది మీ వైపు. బట్ ఎందుకు అంటే మీ కనెక్షన్ ఈ ప్యాషనేట్ ఎనర్జీతోనే స్టార్ట్ అయింది. ఆ టెంప్టేషన్ అనేది ఉండేది ఇన్ ద పాస్ట్. సో మీ కనెక్షన్ అలా స్టార్ట్ అయింది. ఫర్ సమ్ ఆఫ్ యూ దిస్ ఈజ్ ఆన్లైన్ కనెక్షన్, అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ ఇట్స్ అ వర్క్ ప్లేస్ కనెక్షన్. దే ఆర్ టేకింగ్ ఎ లీప్ ఆఫ్ ఫెయిత్ టువర్డ్స్ యూ. ఈ పర్సన్కి ఒక న్యూ బిగినింగ్ మీతో కావాలి, అండ్ మీరు కూడా ఆ న్యూ బిగినింగ్ కోసమే మేనిఫెస్ట్ చేస్తున్నారు. అండ్ సంబడీ ఈజ్ ఆల్కహాలిక్ హియర్. ఎడిక్షన్ అనేది కనిపిస్తుంది, అండ్ లగ్జరియస్ లైఫ్ గడుపుతున్నారు ఇప్పుడు. ఎవరు? మీరు. అండ్ యువర్ పర్సన్ ఈజ్ హ్యాపీ ఇన్ దట్ సింగిల్ స్టేటస్. ఓకే, బట్ దిస్ పర్సన్ ఈజ్ మేనిఫెస్టింగ్ అబౌట్ దిస్ మెగా హౌస్, మెగా ఫ్యామిలీ. ఓకే, ఫ్యామిలీ, కిడ్స్, మ్యారేజ్, ఇదంతా కూడా మేనిఫెస్ట్ చేస్తున్నారు, అది కూడా మీతో. ఓకే, అగైన్ ఎంప్రెస్. దిస్ ఈజ్ ఎ డివైన్ కనెక్షన్. ఈ రోజంతా ఇవే కార్డ్స్ వస్తున్నాయి నాకు. ఎంపరర్, ఎంప్రెస్, ఎంపరర్, ఎంప్రెస్. ఓకే, దిస్ ఈజ్ డివైన్ కనెక్షన్. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు విత్ టెంపరెన్స్ ఈ కాంబినేషన్ వస్తుంది. ఎంపరర్, ఎంప్రెస్ అండ్ టెంపరెన్స్. ఇది ఒక టంగ్ ట్విస్టర్ లాగా తయారైపోయింది ఈరోజు. అంటే ఇక్కడ యూనివర్స్ మీకు ఏం చెప్తుంది అని అంటే, ద లవర్స్ కార్డ్. దిస్ ఈజ్ అ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్, అండ్ బట్ స్టక్ ఎనర్జీ బికాస్ ఆఫ్ సమ్ అదర్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్. ఈ కనెక్షన్ స్టక్ అయింది. బట్ సూన్ దిస్ పర్సన్ ఈజ్ కమింగ్ అవుట్ ఆఫ్ దట్ స్టక్ ఎనర్జీ, అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ డివైన్ ఫోర్స్ మీరిద్దరికి రీయూనియన్ అవుతుంది. మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది. మ్యారేజ్ అయ్యి సెపరేషన్లో ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ రీయూనియన్ అనేది అవుతారు. ఓకే, దిస్ పర్సన్ ఈజ్ ఎండింగ్ సంథింగ్ టు బీ విత్ యూ. బట్ అదే ఇక్కడ ఈ పర్సన్కి టైం టేకింగ్ అనమాట. ఏదో కొంచెం ఒక రిలేషన్షిప్, ఐ థింక్ ఇట్స్ అ రిలేషన్షిప్. దే ఆర్ ఎండింగ్ ఏ రిలేషన్షిప్ టు బీ విత్ యూ. ఓకే, అండ్ యు ఆర్ వెయిటింగ్ అండ్ వెయిటింగ్ అండ్ వెయిటింగ్ ఫర్ దిస్ పర్సన్. ఈ పర్సన్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు, బట్ మీరు మూవ్ ఆన్ అయిపోవాలని మీకు అనిపిస్తుంది, మీకు వాకవే చేయాలనిపిస్తుంది, కానీ మీరు ఎంతో ట్రై చేసినా కూడా మీరు వాకవే చేయలేకపోతున్నారు. సేమ్ వే మీ పర్సన్ కూడా మిమ్మల్ని మర్చిపోదామని ట్రై చేస్తూ ఉంటారు, కానీ ఎంత మర్చిపోదామని ట్రై చేస్తారో మీకోసం అంత ఆలోచిస్తూ ఉంటారు. ఇట్స్ అ డివైన్ కనెక్షన్. సో దే ఆర్ వాకింగ్ అవే ఫ్రమ్ సంబడీ ఆర్ సమ్ సిచ్యువేషన్. They are coming towards you. Okay, so అసలు సిచ్యువేషన్ ఏంటో చూద్దాం. ఎస్, బాటమ్ ఆఫ్ ద డెక్, 3 of Pentacles. దే వాంట్ టు కొలాబరేట్ విత్ యూ. దే వాంట్ పార్ట్నర్షిప్, లైఫ్ పార్ట్నర్షిప్ కావాలి ఈ పర్సన్కి. అండ్ లెట్స్ సీ ద సిచ్యువేషన్. మీ పర్సన్ ఉన్న సిచ్యువేషన్, మీరున్న సిచ్యువేషన్ ఏంటో చూద్దాం. ఒక 5 కార్డ్స్ తీస్తాను. అండ్ మీ పర్సనల్ సిచ్యువేషన్, దే సాబటేజ్ యువర్ కనెక్షన్, అండ్ ఈ కనెక్షన్ని మళ్ళీ రీబిల్డ్ చేసే ప్రాసెస్లో ఉన్నారు. అండ్ దే వాంట్ టు డేట్ యూ. దే విల్ ఆస్క్ యూ అవుట్. అన్కండిషనల్ లవ్తో ఈ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు. ఓకే, సెల్ఫ్ లవ్, హోల్నెస్, సెల్ఫ్లెస్నెస్తో మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు. అంటే సెల్ఫ్ లవ్ అంటే ఇక్కడ కంప్లీట్గా ఈ పర్సన్ ట్రాన్స్పరెంట్ వస్తున్నారు మీ దగ్గరికి. They forgot about their past. And మీ సిచ్యువేషన్ ఏంటి? యు ఆర్ వాచింగ్, యు ఆర్ లుకింగ్. ఈ రోజ్ కలర్డ్ గ్లాసెస్ తీసేశారు మీరు. నేను ఇందాక చెప్పాను, ఆ రెడ్ ఫ్లాగ్స్ ఇగ్నోర్ చేయడం మానేశారు. ఇంకా ఏదైనా ఒక సిచ్యువేషన్ మీకు రెడ్ ఫ్లాగ్ అని అనిపిస్తే యు ఆర్ థింకింగ్ అబౌట్ దట్, యు ఆర్ అనలైజింగ్ ద సిచ్యువేషన్. అందుకే ఈ సెకండ్ చాప్టర్ సక్సెస్ అవుతుంది మీ లైఫ్లో. అండ్ ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది కనెక్షన్. ఇది జస్ట్ టెంపరీ కాదు, ఇట్స్ ఏ లైఫ్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్. ఇది ఈ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కోసమే ఈ పర్సన్ మళ్ళీ సెకండ్ చాప్టర్ మీతో స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఓకే, సో నెక్స్ట్ కార్డ్, సాడ్నెస్లో ఉన్నారు మీరు. యు ఆర్ మిస్సింగ్ దిస్ పర్సన్, అండ్ దిస్ పర్సన్ ఈజ్ ఆల్సో మిస్సింగ్ యూ. దే ఆర్ థింకింగ్ అబౌట్ యూ, అండ్ యూ బోత్ ఆర్ మిర్రరింగ్ ఈచ్ అదర్. ఓకే, ఎనర్జీస్ ఫీల్ అవుతున్నారు మీరు ఇక్కడ. ఓకే, and they are interested in you, and you are interested in this person. This new love, but same past person.
New love is blooming. Okay. So, Spirit, please clarify this mirroring energy. Yes, you are twin flames. Yin and yang energies. You are twin flame. This is for some of you, this is a specific message, and you both want to talk. ఈ పర్సన్ మీతో మాట్లాడతారు, స్ట్రాంగ్ ప్యాషనేట్ మెసేజెస్ పంపిస్తూ ఉంటారు మీకు. బట్ ఈ కమ్యూనికేషన్ ఎనర్జీస్ మాత్రం చేంజ్ అవ్వవు. అంటే ఒకరోజు మాట్లాడితే ఈ పర్సన్ 3 days మాట్లాడరు. ఆ ఎనర్జీస్ ఇంకా షిఫ్ట్ అవ్వాలి. ఓకే, అవి మీరు చేంజ్ చేయాలి. ఈ పర్సన్కి మీరు రిక్వెస్ట్ చేయాలి, ఆ ఎనర్జీ ఇక ముందు రిపీట్ అవ్వద్దు, ఆ బిహేవియర్ ఇంకా ముందు రిపీట్ అవ్వద్దు అని మీరు రిక్వెస్ట్ చేస్తే ఈ పర్సన్ చేంజ్ అయ్యే ఛాన్స్ 100% కనిపిస్తుంది. ఈ ఛానల్ మెసేజెస్ ఏంటో మీ పర్సన్ సైడ్ నుంచి చూద్దాం. యు ఆర్ ఎ బెటర్ పర్సన్ దెన్ ఐ యామ్. మిమ్మల్ని హై వైబ్రేషన్లో చూస్తున్నారు ఈ పర్సన్. ఎస్, దే ఆర్ ఫీలింగ్ గిల్టీ అబౌట్ దిస్ సిచ్యువేషన్ అండ్ ద డ్యామేజ్ దే కాజ్డ్ అండ్ స్ట్రగ్లింగ్ టు గెట్ ఓవర్ ద పాస్ట్. తన పాస్ట్ని తను మర్చిపోవడానికి చాలా ట్రై చేస్తున్నారు ఈ పర్సన్. అండ్ 2 cards తీద్దాం. దే ఫీల్ ఏ స్ట్రాంగ్ కెమిస్ట్రీ, ఇన్సేన్ కెమిస్ట్రీ, స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీ మాత్రం కనిపిస్తుంది ఇక్కడ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ దిస్ రీడింగ్. ఓకే, విత్ ఏస్ ఆఫ్ కప్స్. ఐ డోంట్ వాంట్ టు చేజ్ ఎనీమోర్ అండ్ there are so many responsibilities to this person and there will be a reunion very soon. We will always come back to each other. So this person is planning a reunion with you and they want to date you and reminiscing. This person misses you a lot. I miss our inside jokes. మీరిద్దరూ కలిసి స్పెండ్ చేసిన టైం ఉంటుంది కదా, అది పదే పదే గుర్తు చేసుకుంటున్నారు ఈ పర్సన్ అండ్ దే ఆర్ మిస్సింగ్ యూ ఎ లాట్. ఈ పర్సన్ తను ఫోన్ తీసుకుంటున్నారు, మీకు మెసేజ్ టైప్ చేస్తున్నారు. టైప్ చేసిన తర్వాత ఏమనుకుంటున్నారంటే ఇలాంటి మెసేజెస్ పెట్టకూడదు, ఇప్పుడు ఒక మంచి ప్రాపర్ టైమింగ్ చూసుకుని అప్పుడు మెసేజ్ చేద్దాం అండ్ కొంచెం ఎక్కువసేపు మాట్లాడదాం అని ఆపేస్తున్నారు మాట్లాడకుండా. ఓకే, ఈ పర్సన్ ఏదైనా ఒక 5 to 10 minutes తన వర్క్లో కొంచెం లీజర్ టైం దొరికితే వెంటనే మీకు మెసేజ్ చేద్దామని ఫోన్ తీస్తున్నారు, కానీ దే ఆర్ అనేబుల్ టు టాక్. అంటే కొంచెం ఎక్కువసేపు మాట్లాడాలి మీతో అనిపిస్తుంది, ఒక 5 minutes 10 minutes కాదు. సో అయితే ఈ పర్సన్ ఎప్పుడు మాట్లాడతారు మీతో అంటే ఇన్ ద నెక్స్ట్ 48 hours. ఫర్ సమ్ ఆఫ్ యూ ఈ జూన్ మంత్ ఎండ్ కల్లా ఈ పర్సన్ దగ్గర నుండి మీకు కమ్యూనికేషన్ అనేది వస్తుంది. సో పర్సనల్ రీడింగ్స్ అండ్ అదర్ స్పిరిచువల్ ప్రోడక్ట్స్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు పర్సనల్ రీడింగ్స్ అండ్ అదర్ స్పిరిచువల్ ప్రోడక్ట్స్ లైక్ జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు, వాస్తు పిరమిడ్స్ ఇలాంటివి ఏమన్నా కూడా బుక్ చేసుకోవచ్చు. నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. నాకు ఉన్నది ఒకటే నెంబర్ 9948424222. ఓకే, సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎనర్జీస్ ఎక్స్చేంజ్ కోసం వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి అండ్ 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సెండింగ్ లవ్ అండ్ లైట్.